పెద్దగా గుమ్మినావుగా. మామూలు కాదు. ఆహా, ఎంత బాగుందో. చేయడం నేర్చుకున్నావు కూడా అప్పుడప్పుడు. నేను వాడి దగ్గర నేర్చుకోవాలా ఇప్పుడు మీకోసం? వాడికి చెప్తేనే వాడు వేసిండు, నేను చెప్తేనే వేసిండు. కరెక్టే కానీ కారం ఎంత వేయాలా, ఉప్పు ఎంత వేయాలా అని నువ్వు స్పూన్ అని చెప్పొచ్చు, వాడు కొంచెం ఎక్కువ వేసినట్టు. అవునా? ఇప్పటి నుంచి నువ్వు వాడిద్దరు కలిసి వండుతుర్లే, వాడు చెప్తాను. కారం అని కాదు, ఏదైనా సమపాలలో వేయాలి. స్పూన్ కాకుండా కొంచెం వేసుకున్నట్టు అట్లా. అంతేలే, అయ్యేలకు అట్లనే ఉంటుంది. క్రెడిట్ నీకు కూడా ఇస్తున్నా, క్రెడిట్స్ కానీ. బట్ మొన్న కాకరకాయ ఫ్రై, ఈరోజు పులుసు. సెలవు వచ్చినప్పుడల్లా వాడే వండుతాడు ఇప్పటి నుంచి. చలో. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు కూడా జాయ్కి హాలిడే వచ్చింది. సో ఇద్దరు కలిసి కొట్టుకోవడమో తిట్టుకోవడమో ఆడుకోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ ఇంకా పిల్లలతో కలిసి మనము ఎక్కువసేపు స్పెండ్ చేయలేము కాబట్టి వీళ్ళిద్దరిని వంట దగ్గర తీసుకెళ్ళాను. సో జాయ్ అయితే వంట చేస్తున్నాడు, జోష్ ఏం చేస్తున్నాడు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వాడు వంట చేసేటప్పుడు వాడు చేసి జాయ్ అయితే ఈరోజు నేను వంట చేస్తున్నా కదా, నాన్నకు ఫోన్ చేయని ఒక 20 టైమ్స్ చేసిండు అనుకుంటా. మేబీ 20 టైమ్స్ చేసే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ డాడీకే విసుగొచ్చేసి ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే వీడు వంట చేయడమేమో కానీ నాన్న నేను వంట చేస్తున్నాను, నువ్వు తినాలే, నువ్వు రా నాన్న ఒకటే కాల్ చేస్తూ ఉన్నాడు. వస్తా లేరా అంటే వినట్లేదు. నన్ను ఫోన్ చేయకుంటే నా వెంబడి పడుతున్నాడు, మమ్మీ చెయ్యి అని. సర్లే అనేసి ఇంకా చేసేసాను, వస్తానని చెప్పిండు. సో చూడాలి ఇంకా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో. ముందుగా అయితే ఆకాకరకాయ కర్రీ చేస్తున్నామండి. ఈ ఆకాకరకాయని జాయ్ కట్ చేస్తూ ఉన్నాడు, వాడికి నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. జోష్ అయితే ఇంకా అన్నయ్య కట్ చేస్తూ ఉంటే అవి తీసి ప్లేట్లో వేస్తూ ఉన్నాడు. వాడికి కూడా ఏదో ఒక పని ఉండాలి కదా, వాడికి దొయ్యట్లేదు అన్నయ్య లేకపోతే. అందుకే ఇంక ఇద్దరు కలిసి చేస్తారని ఇలాంటి పని మొదలు పెట్టేసిన. చూడండి వాడు అన్ని ప్లేట్లో వేస్తూ ఉన్నాడు. ఇంకా కర్రీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. కటింగ్ అయితే అయిపోయింది, నేను జాయ్ ఇద్దరం కలిసి మొత్తం కంప్లీట్గా కట్ చేసేసాము. సో ఇంకా వంట చేయడానికి స్టార్ట్ చేయబోతున్నాము. ముందుగా అయితే మీరు మాకు ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సరే అండి, కర్రీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక విషయం మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది వంట నేర్పిస్తే పిల్లలకు మంచిదని అంటారు, కొంతమంది ఏమో వాడు స్టవ్ దగ్గర ఎందుకు, ఇంత చిన్న పిల్లాడికి ఎందుకు అని అంటారు. సో మీ ఒపీనియన్ ఏముందో కామెంట్ చేయండి. ఈరోజైతే కాకరకాయ అదిరిపోయేలాగుంది. సో ఇక్కడైతే జాయ్ వంట చేస్తున్నాడు కదా, వెనక సైడు బియ్యం బస్తా వేసాము. ఆ బియ్యం బస్తా మీద జోష్ ఉన్నాడు, చూడండి వాడు పక్క నుంచి కనిపిస్తూ ఉంటాడు. ఇంకా అందులో స్పూన్లు వేస్తే స్పూన్లన్నీ గుంజుతూ ఉన్నాడు, అవన్నీ కింద పడేస్తూ ఉన్నాడు. ఇంకా నేను అవి సదరడమే సరిపోయింది. జాయ్ అయితే కలుపుతున్నాడు. అక్కడ జోష్ని కనిపిస్తున్నాడు అండి, కొంచెం కెమెరా చూపిస్తాను ఒకసారి చూడండి. జాయ్ జోష్ ఇద్దరు కలిసి చూస్తూ ఉన్నారటు. వాడు బియ్యం బస్తా ఉండడం వల్ల ఇంకా పైకి ఎక్కి అవన్నీ చదువుతూ ఉంటాడు. రోజు అంతే, ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నాయా, తినడానికి ఏమన్నా ఉన్నాయా అని జోష్ అట్లా చూస్తూ ఉంటాడు. రోజు అది మాకు కామన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే జాయ్ కాకరకాయలు అందులో వేసేసిండు. ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసానండి, అదే అండి కూరల పొడి, మంతెన గారు చెప్తారు కదా. సో అది నేను రెడీ చేసుకున్నాను, చాలా బాగుంది కర్రీస్లలో వేస్తే. సో దానివల్ల ఏంటంటే మనకి అన్ని సమపాలల్లో అన్ని విటమిన్స్ లభిస్తాయి కదా. సో అందుకనే నేను అది రెడీ చేసుకున్నాను. ఒకసారి అది ఒక షార్ట్ చేస్తానండి, చూడండి, బాగుంటే మీరు కూడా ట్రై చేయండి.
ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోతుంది. జాయ్ అయితే చాలా వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, వావ్ మమ్మీ నేనే వండినా అన్నంత సంతోషపడ్డాడు. చూడండి వాడి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో. పిల్లలు ఏదైనా చేస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా లాస్ట్లో అయితే వీళ్ళిద్దరు మరి ఆ కర్రీ తిని చూడాలి కదా, అన్న తమ్ముళ్ళు ఎట్లుందో చెప్పాలి కదా, అందుకే పెట్టిన. జాయ్ ఫస్ట్ అయితే తినలేదు, జోష్ తిన్నాడు. జోష్ సూపర్ అని చెప్తున్నాడు. తర్వాత జాయ్ తిన్నాడు, జాయ్ సూపర్ అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.